రోజుల్లో ఎన్నెన్నో అద్భుతాలు దేవుడు మా మధ్యలో చేసినాడు. మీతో పంచుకుంటాను కొన్ని, సిద్ధపరచడానికి కూడా, నిన్ను వాక్యం వినడానికి సిద్ధపరచడానికి కూడా. కొద్ది రోజుల క్రితం సత్తెనపల్లిలో మందిర ప్రతిష్ఠ జరిగింది. ఆ మందిర ప్రతిష్ఠ అప్పుడు ప్లాట్ఫామ్ పైన నేను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఓ వెలుగు స్తంభం వచ్చి ఎదుట నిలిచినట్టు ఆ ఫోటోలో పడింది. అంత ఆశ్చర్యపడ్డాను. అయితే నా సేవ ఆరంభంలో బాంబేలో మీటింగ్ జరిగించి తిరిగి వచ్చే వేళ ట్రైన్లో పడుకొని ఉన్నాను. స్పష్టంగా ప్రభు మాట్లాడినాడు. విలియం బ్రాన్హామ్ సేవలో జరిగించినట్టు నీ సేవలో జరిగించబోతున్నాను, కెమెరా కొనమని దేవుడు తెలిపినాడు. విలియం బ్రాన్హామ్ అనే ఆ భక్తుని సేవలు ప్రత్యేకత, ఆత్మీయ విషయాలు ఫొటోస్లో పడేవి. దేవదూతలు ఫొటోస్లో పడ్డారు. అది జరిగించబోతున్నా అన్నాడు దేవుడు. మరి అప్పుడు కెమెరా కొన్నాం. ఎన్నెన్నో అద్భుతాలు దేవుడు జరిగించినాడు. ఫొటోస్లో ఆత్మీయ విషయాలు పడున్నట్లు దేవుడు సెలవిచ్చినాడు. మరి ఈ మధ్యలో కూడా సత్తెనపల్లిలో మందిర ప్రతిష్టప్పుడు ఒక వెలుగు స్తంభం వచ్చి ఎదురు నిలిచినట్టు ఫోటోలోనే పడడానికి దేవుడు సెలవిచ్చినాడు. మరి ఒక 4 వారాల క్రితం హైదరాబాద్లో మా చర్చ్లో ఆరాధన అయిపోయే వేళ, ఎట్లాగంటే వాక్యం పంచుకున్నాను, ముగింపు ప్రార్థన జరిగే వేళ చాలా మందికి ఒక్కసారి దేవుడు కనిపించినాడు. చాలా మందితో దేవుడు మాట్లాడినాడు. చాలా మందిని దేవుడు స్వస్థపరిచినాడు. అప్పుడప్పుడు వచ్చి ఒక్కొక్కరు మరి సాక్ష్యం పంచుకుంటా ఉండేది. దేవుడు నాకు ఈ రీతి కనబడ్డాడని చెప్పి, ఈ రీతి మాట్లాడినాడని చెప్పి. ఒక యవనస్తుడు 1 సంవత్సరం నుంచి వస్తున్నాడు మా చర్చికి. అయితే వచ్చిన ఆ కొత్తల్లో తను అనుకునేవాడట, వచ్చిపోతుంటే నేను నా కాళ్ళైనా తనకు తాకాలని దారికి అడ్డం కూర్చునేవాడట, లేదా నా వస్త్రం ముట్టుకోవాలని ప్రయత్నం చేసేవాడట, స్వస్థపడాలని. అది తను ఆశపడ్డాడు. అయితే 4 వారాల క్రితం తను సాక్ష్యం చెబుతున్నాడు. ప్రభు వచ్చి కనిపించినాడట, తనను కౌగిలించుకున్నాడట. తను ఆశపడిన దానికి జరిగిన దానికి ఎంత వ్యత్యాసం ఉంది. మట్టి మనిషిని నేను, దేవుని సేవకుని, అయితే మట్టి మనిషిని కదా, అంత ఇష్టపడ్డాడు నా కాలైనా తాకాలని. అయితే దేవుని దయచూడు, ప్రభు కనిపించి కౌగిలించుకున్నాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కదా. మరి నీవు ఆశపడు, నా ప్రాణమాత్మ శరీరాలను నీ సన్నిధి చేత తృప్తిపరచు ప్రభు అని నీవు ఆశపడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు దేవుడు. ఈ రీతిగా ప్రభు కనిపించినాక 4 వారాల క్రితం మా సంఘంలో ఉజ్జీవం వచ్చింది. ఒక్కొక్కరిలో ఆశ పెరిగింది. ఈ వచ్చే ఆదివారం దేవుడు ఇంకా ఏ రీతిగా తన ఆత్మకార్యాలు జరిగించబోతున్నాడో కదా, ఈ ఆదివారం దేవుడు ఏం చేయబోతున్నాడో అని ఒక్కొక్కరిలో ఆశ పెరిగింది. అయితే ఆ రీతిగా ఉజ్జీవం దేవుడు ఇచ్చినాడు. మా సంఘంలో ముందడుగులు వేయడానికి, కాపరిగా మంచి నేర్పించుకోవడానికి దేవుడు కృపనిచ్చినాడు. ఏమని నేర్పుకున్నాను? మనం కష్టపడి సంపాదించుకునేది కాదు ఇది. ఒక్క మనిషి మంచితనం గొప్పతనం కాదు ఇది. ఎవరిని కరుణింతున్న వారిని కరుణింతునన్నాడు కదా దేవుడు. ఆ దేవుడు దయ చూపినాడు మన పైన. కాబట్టి మా పైన దయ చూపమని అడుగుదాం అని ఆ రీతిగా ఆరంభించుకున్నాం. ఆ తర్వాత వారం ఆరాధన మంచిగా అడుగులు ముందుకేయడానికి నేర్పించుకోవడానికి దేవుడు కృపనిచ్చినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈలోగా కర్ణాటకలో బీదర్ అనే ప్రాంతంలో మా బ్రాంచ్ చర్చ్ ఉంది. పాస్టర్ జాన్ వెళ్తారు అక్కడ. అయితే అక్కడ బాప్తిస్మం తోటి కట్టడానికి ప్రార్థించడానికి రమ్మని అడిగినారు. వెళ్ళి వచ్చినాం, ప్రార్థించినాం. అప్పుడు దేవుడు కనిపించినాడు చాలామందికి. కొన్ని రోజులకి బాప్తిస్మం తోటి పూర్తయింది. ఇనాగ్రేషన్ కొరకు ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? చాలామందికి దేవుడు కనిపించినాడు. పరలోక దర్శనాలే చూపించినాడు. ఒక వ్యక్తి గట ఆకాశం నుంచి ఆ బాప్తిజం తొట్టిలోకి నిచ్చెన ఉన్నట్టు చూపించినాడట. ఆ నిచ్చెన పైన దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉండడం దేవుడు చూపించినాడట. ఇంకో వ్యక్తికి దేవదూతల సైన్యమే చూపించినాడట దేవుడు.
పెద్ద కత్తులు పట్టుకుని ఆకాశం నుంచి దిగి ఆ చర్చి చుట్టూ నిల్చున్నట్టు దేవుడు చూపించినాడట. మరి ఇంకొక వ్యక్తికి ప్రభు ఆ బాప్తిస్మం తొట్టిలో ఉండి నేను ఆ తొట్టిలో ప్రార్థన చేయడానికి దిగే వేళ నాకు చేయందించినట్టు చూపించినాడట ప్రభు. ఆ రీతిగా ఎంతో మందికి దేవుడు కనిపించినాడు, చాలా మందిని స్వస్థపరిచినాడు ప్రభు. ఉజ్జీవమే దేవుడు ఇచ్చినాడు మా సంఘంలో. ఒక వ్యక్తి చెబుతా ఉంది, తన ఇంట్లో వెళ్ళి ప్రార్థన చేసుకుందట. ఏమని? నీవు ఒక్కడవే కదా ప్రభు నాకున్నది, నాకు కనిపించు, నేను నిన్ను చూడలేదు ఎప్పుడు, ఒకసారి నాకు కనిపించు నీ చిత్తమైతే అని ప్రార్థిస్తూ ఉంటే ప్రభు వచ్చే ఎదురు నిలుచున్నాడట. తన దేహంలో ఉన్న వ్యాధి గురించి చెప్పి నన్ను బాగు చేయమంటే ప్రభు అప్పుడే బాగు చేసినాడట. తను చూపిస్తూ, తనలో జరిగే స్వస్థత తనకు చూపిస్తూ దేవుడు బాగు చేసినాడట. తన కుమారుడు ఉన్నాడు, చిన్నప్పటి నుంచి కంటి ఆపరేషన్లు చాలా జరిగినాయి. డాక్టర్స్ ఏమన్నారు? చూపు రాదు ఆ పిల్లోడికి అని చెప్పినారు. 5% ఇప్పుడు ఉంది చూపు, అది కూడా పోతుందని చెప్పినారట. అయితే డాక్టర్స్ గతంలో చెప్పిన విషయాలన్నీ కూడా ఆమె దేవునికి చెప్పిందట. వరుసగా చెబుతుంటే అంతా విని ప్రభు అన్నాడట, ఆ మాటలు పట్టించుకోకమ్మా, నేను బాగు చేస్తాను నీ కుమారుడిని అని చెప్పినాడట. ప్రభు చూపు తక్కువైపోయింది, 5% ఉంది, ఇక చూపు పోతుంది, గుడ్డోడు అయిపోతాడని డాక్టర్స్ చెప్తే ప్రభు ఏమన్నాడట, ఆ మాటలు పట్టించుకోకు, నీ కాలేమని నేను బాగు చేస్తా. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఆమె చెబుతుంది, గతంలో నేను దేవుని సేవ మొదలుపెట్టి ఆపినానయ్యా, అయితే దేవుడు నాకు అడుగులు నేర్పిస్తున్నాడు అని చెబుతుంది. దేవుడు కనిపించిన తర్వాత జరిగిన విషయాలు చెబుతుంది. నాకు ముందడుగులు నేర్పుతున్నాడు దేవుడు. ఇంకా అయిపోలేదు, చూడు మంట అంటుకుంది కదా, రగులుతా ఉంది దేవుని కొరకు. ఇది ఉజ్జీవం, దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసినాం కదా, నాలోనే నా కుటుంబం, మా సంఘంలో, మా పట్టణములో ఉజ్జీవం దయచేయ ప్రభా అని అడిగినావు కదా, మరి అనుగ్రహిస్తాడు దేవుడు. నమ్మి ప్రార్థిస్తూ ఉండే ఆ రీతిగా తడిగానో పొడిగానో దేవుని మొక్కుదాం. చచ్చిపోం కదా ఒకసారి వర్షంలో తడిస్తే. చిన్నప్పుడు ఎంత ఆడుకున్నాం వర్షంలో, మరి పెద్ద అయినాక తడిస్తే ఏమైంది? దేవుని చిత్తం అయితే దేవుడు వర్షం ఆపుతాడు కూడా కదా. ప్రార్థించినాం. మామూలుగా ఒక తలంపు తీసుకొని ఆ తలంపు లోతుల్లో పంచుకుంటాను, ఒక తలంపు. అయితే ఈరోజు ప్రత్యేకత, నీవు ఆత్మీయంగా ఎదగడానికి, నీవు దేవుని కొరకు సాక్షిగా ఫలించడానికి అవసరమైన విషయాలు, చాలా విషయాలు నీతో పంచుకోబోతున్నాను వరుసగా. ప్రకటన 12:11లో గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి, తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి వారు అపవాదిని జయించిరి అని రాసింది. నువ్వు అపవాదిని జయించడానికి, అవును గొర్రెపిల్ల రక్తము, ఇంకేంటి, నీ సాక్ష్యముతో అపవాదిని జయిస్తావట, గెలుస్తావట. నువ్వు గెలవకుంటే వాడు నిన్ను గెలుస్తాడు కదా. అందుకే నీ బ్రతుకు బాగుండి, నీ సాక్ష్యం బాగుంటే, దేవుని గురించి సాక్ష్యం నువ్వు చెబితే ఫలిస్తుంది. నువ్వు రక్షణ మార్గం ప్రకటించినప్పుడు దేవుడు తన వాక్కుని నోట ఉంచి ఫలింపజేస్తాడు. విన్న వారి హృదయాలు దేవుడు తాకుతాడు, వారిని పలకరిస్తాడు, వారికి నరకం తప్పిస్తాడు. వారిచ్చిన గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి, వారిచ్చిన సాక్ష్యాన్ని బట్టి వారు అపవాదిని జయించిరి అని రాస్తుంది. 2 కొరింథీ 6వ అధ్యాయం మొదటి 2 వచనాలలో దేవుని సమయం గురించి మీకు సరిగా గ్రహింపు, అవగాహన లేకుంటే నీ ఎడల దేవుని కృప వృధా అయిపోతుంది అని రాసు. దేవుని సమయం గురించి నీకు గ్రహింపు, ఆ అవగాహన నీకు లేకుంటే నీ ఎడల దేవుని కృప వృధా అవుతుంది అని రాస్తుంది. అంత ముఖ్యమాట. దేవుని సమయం తెలుసుకొని దేవునితో కలిసి అడుగులు వేసేది నువ్వు నేర్చుకోవడం అంత ముఖ్యమాట. చాలేళ్ల క్రితం నేను చాలా ప్రార్థించినాను, నా పరిస్థితులు మార్చు ప్రభా, నా స్థితిగతులు మార్చమని చాలా ప్రార్థించినప్పుడు
ఒక 7 రోజులు ఎక్కువ ప్రభు పాదాల బట్టి మొరపెట్టినప్పుడు దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చినాడు. ప్రత్యుత్తరం పొందే వరకు ప్రార్థించడమే తెలుసు నాకు. ఏమన్నాడు ప్రభు? నిన్ను దీవిస్తా తప్పకుండా, అయితే నువ్వు చెప్పినట్టు కాదని చెప్పినాడు. ఇంకేమన్నాడు? నా సమయంలో దీవిస్తా అన్నాడు ప్రభు. ఎదురు చూసినా, నేను దేవుని కొరకు ఎదురు చూసినా, ఆశ వదులుకోకుండా, దేవుని బట్టి కలిగిన ఆశ చచ్చిపోకుండా, దాని నిరీక్షణ అంటారు కదా, దేవుని బట్టి కలిగిన ఆశ, దేవుని మాటను బట్టి కలిగిన ఆశ. అయితే పోయిన సంవత్సరంలో అక్టోబర్ నెలలో దేవుడు మాట్లాడి ఏమన్నాడు? ఈ వాక్యం ద్వారానే నా సమయం వచ్చింది అని చెప్పినాడు దేవుడు. అయితే ఆ తర్వాత ఏం జరిగింది? వింతగా నా పరిస్థితులు మార్చడం మొదలుపెట్టినాడు దేవుడు. చాలా పెద్ద బాధ్యతలు నాకున్నాయి, పెద్ద సంఘం, చాలా బ్రాంచెస్ మాకున్నాయి, బాధ్యతలు ఉన్నాయి. ఎంతోమంది అనాథ పిల్లల్ని ఆశ్రయం ఇచ్చి పెంచినాను, పెళ్ళిళ్ళు చేసి పంపించినాను. ఈ కొద్ది రోజుల్లో 2 పెళ్ళిళ్ళు. పరిస్థితులు ఎంత మార్చినాడు దేవుడు అంటే, గతంలో ఒక పెళ్లి చేయడానికి తణుకులాడే వాళ్ళం, అప్పు తెచ్చే వాళ్ళం, టెన్షన్ ఉండేది. అయితే 2 పెళ్ళిళ్ళ పనులు కలిపి చేసుకోవడానికి దేవుడు కృపనిచ్చినాడు. ఏం జరిగింది? ఒక 4 నెలల క్రితం వేరే వేరే బ్యాంకుల వాళ్ళు పిలిచి అప్పు ఇచ్చినారు. నా అప్పులు తీర్చేసినాడు దేవుడు. ఆ బరువు దించేసినాడు ప్రభు. బ్యాంక్ వాళ్ళు ఇచ్చింది అప్పే, కానీ వడ్డీ తక్కువ ఉంటుంది, ఇన్స్టాల్మెంట్ కడతా ఉంటే తీరిపోతుంది కదా. నా దారిద్ర్యం తీసేసినాడు దేవుడు, నా అప్పులు తీసేసినాడు దేవుడు. తన గుప్పిలి విప్పి సమృద్ధి పంపుతా ఉన్నాడు దేవుడు. పోయిన నెలల్లో 3 లక్షలు ఒకసారి అందింది. ఆ 3 లక్షలకు అర్పణ తీసిన తర్వాత ఆ డబ్బుకి పని లేకపోయింది. 25 రోజులు కూర్చొని ఆ డబ్బు. అంటే ఇక అవసరతలకు, పనులకు, బాధ్యతల కొరకు దేవుడు పంపుతూనే ఉన్నాడు. ఆ అర్పణ తీసినాక ఆ 3 లక్షలు ముట్టే అవసరం లేకపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. చెబుతున్నా కదా, 12వ తారీఖు ఇంకో పెళ్ళి ఉంది. చిన్నప్పటి నుంచి నేను పెంచిన పిల్ల. అయితే చింత లేదు, టెన్షన్ లేదు, సగం పనులు అయిపోయినాయి. దేవునికి స్తోత్రం. ఏమనిపిస్తుంది? నెలకు 2 పెళ్ళిళ్ళు చేయొచ్చు అనిపిస్తుంది. అయితే ఎంత నలిగిపోయినా నేను ఆర్థిక విషయాలలో, సేవలో 25 సంవత్సరాలు. అయితే దేవుడు ఏమన్నాడు? నా సమయం ఉంది, వేసి ఉండు, ఆదుకుంటా నిన్ను, రక్షణ దినం ఉంది. ఎదురు చూసినా ఆ సమయం వచ్చింది, అట్లా చేసినాడు దేవుడు. మరి చెప్పిన 4 వారాల నుంచి అద్భుతాలు మా మధ్యలో, ఉజ్జీవం మా సంఘంలో. బీదర్కి వెళితే అక్కడ ఓ పిల్లోడైతే అగ్ని జ్వాలలే చూసి అలా పడున్నాడట. చాలా గంటలు. మేము తిరిగి వచ్చేస్తా ఉన్నాం. కార్లో కూర్చున్నప్పుడు ఒక్కొక్కరు ప్రార్థనలు వచ్చినారు. వారు తేరుకోలేదట. చాలామంది దేవుని చూసినారట, స్వస్థతలు జరిగినాయట. అయితే ఏమైంది? ఈ మంట తీసుకుపోయి అక్కడ అంటించినట్టు అయింది కదా బీదర్లో. ఈ మంట నేను తెచ్చేది కాదు, ఆ మంట దేవుడు ఇక్కడ అంటించాలని ఆశపడుతున్నా నేను. ఈ వర్షాలకు చల్లారదా మంట? నీ ప్రేమ కొట్టుకోపోతుందా చిన్న వర్షానికి? దేవుని ఎడల ప్రేమ కాదు కదా. అయితే చాలేళ్ల క్రితం వెల్దుర్తిలో మీటింగ్ జరిగింది. ఆ కాలంలో దేవుడు చెప్పినాడు ఏమని? నువ్వు ప్రార్థిస్తే నేను కనబడతాను. చాలామంది ఉన్న ఆ మీటింగ్స్లో కూడా, చాలా జనం ఉన్న చోట కూడా నువ్వు ప్రార్థిస్తే నేను కనబడతానని చెప్పినాడు దేవుడు. చాలా సంవత్సరాలు అయిపోయింది. నమ్మిన దేవుణ్ణి, పలికింది దేవుడు. దేవుడు అబద్ధం ఆడడు, దేవుడు మాట తప్పడు, దేవుని మాటలు నేలను పడవు. ఎదురు చూసినా ఇది ఆ సమయం వచ్చింది కదా. మా చర్చిలో అంతమంది ఒకసారి దేవుని చూసినారు, దేవుడు మాట్లాడాడని చెబుతున్నారు. ఎట్లా ఒక్కొక్కరు చెబుతుంటే ఎంత ఆనందం అవుతుంది. పక్కకున్న తండ్రి గురించి చెప్పినట్టు చెబుతున్నారు, మంచి స్నేహితుని గురించి చెప్పినట్టు చెబుతున్నారు. అచ్చు నాలాగా హల్లెలూయా. నేను చూసినా దేవుణ్ణి కళ్ళు తెరిచి మెలుగులు వచ్చి కౌగులించుకున్నాడు దేవుడు. మరి నా సంఘస్థుడు ఏమంటున్నాడు? దేవుడు కనబడ్డాడు, నన్ను కౌగులించుకున్నాడు మెలుగులు. దేవునికి మహిమ కలుగును గాక.
నాయకుడు వెళ్ళినంత దూరం నడిపిస్తాడు కదా. ఆ కృప ఇచ్చినాడు దేవుడు. నాకు ఆశ ఉండింది దేవునితో స్నేహం గురించి నేర్పుకున్నా. అయితే ఎంత బాగా దేవుడు అడుగులు నేర్పుతున్నాడు. దేవునికి స్తోత్రం. వర్షం కూడా దేవుడు ఆపినాడు కదా. సంతోషంగా ముందు సాగుదాం. దేవుని సమయం ఉంటుంది. నీవు ఆత్ర పెట్టలేవు దేవుణ్ణి. సామెత ఉంది కదా, నిలుచుని దంచినా ఎగురుకుంటే దంచినా అంతే పని అవుతుందట. ఎగిరితే అలసట. నీవు ఎంత గోల చేసినా దేవుని సమయం ఉంటుంది. ఆ సమయం వస్తే ఆగు ప్రభా, రేపు ఎల్లుండి జరిగించు నీ కార్యాలు, నీ ఆశీర్వాదాలు వచ్చే వారం అందించంటే కూడా ఆగడు కదా దేవుడు. కాబట్టి ఆత్ర పెట్టలేవు, దేవుణ్ణి ఆపలేవు కూడా. అందుకే దేవుని చిత్తం మెరిగి ఆయన సమయం గురించి అర్థం చేసుకుని ఆయనతో అడుగు వేయాలి కదా. అప్పుడేనట మన ఎడల దేవుని కృప వృధా కాకుండా ఉంటుందట. దేవుని సమయం గురించి అర్థం చేసుకోకుంటే, గ్రహింపు లేకుంటే దేవుని కృప వృధా చేసుకుంటాం, రక్షణనే పోగొట్టుకుంటాం. దేవుని పైన అలిగి దేవుని ప్రశ్నించి దూరం అవుతాం దేవునికి. యెహెజ్కేలు గ్రంథంలో 14వ అధ్యాయం 7వ వచనం, హృదయంలో విగ్రహాల గురించి ఆ చోట రాసింది కదా. నీకు తెలుసో లేదో కానీ ఏదో ఒక విషయం నీ హృదయంలో విగ్రహం అయింది. కొన్నిసార్లు నీకు తెలియదు కూడా. వింత ఇది. ఓ మనిషినే ప్రేమించినావు దేవుని కంటే ఎక్కువ, లేదా ఎంబీబీఎస్ సీట్ లేకుంటే ఐఐటిలో సీట్ నువ్వు ప్రేమించినావు, అది నీ హృదయంలో విగ్రహం అవుతుంది కదా. లేదా నీ ఉద్యోగాన్ని ప్రేమించినావు, లేదా డబ్బును ప్రేమించినావు, నీ హృదయంలో విగ్రహం వచ్చినట్టు నీకు తెలుసో తెలియదు. కాబట్టి దేవుని సహాయం అడుగు. నీ హృదయంలో విగ్రహం రానిస్తే దేవునికి దూరం అవుతావు కదా. దేవునితో సంబంధం తెగుతుంది కదా. అందుకే ఆత్మ విమర్శ చేసుకొని దేవుని సహాయం అడగాలి. పరిశుద్ధాత్మ ఒప్పుకొని చేస్తాడు కదా మన తప్పులు. దేవుని సహాయం అడగాలి. నా తెలిసిన తప్పులు నేను ఒప్పుకుంటున్నా ప్రభా, విడిచిపెడతా. నా తెలియని తప్పులు ఒప్పించు, నీ ఆత్మతో ఒప్పించమని దేవుని అడుగు. హృదయంలో విగ్రహమట దేవునికి దూరం చేస్తుంది కదా మనల్ని. యాకోబు పత్రిక 4:4, లోకంతో స్నేహం దేవునితో వైరమట. స్నేహం నువ్వు ఆరంభించగానే లోకంతో శత్రువు అయిపోయినాడు దేవుడు. బిలాము గురించి నువ్వు జ్ఞాపకం చేసుకో. బంగారం కొరకు ఆశపడ్డాడు, ఘనత కొరకు ఆశపడ్డాడు, పడిపోయినాడు, చెడిపోయినాడు, కూలిపోయినాడు. అప్పటికి ఇంకా తప్పు చేయలేదు, తప్పులో పట్టుబడలేదు, మనసులో ఆశ మారింది. అది హృదయంలో విగ్రహం. వద్దు, వెళ్ళొద్దు అని చెప్పినాడు కదా దేవుడు. ఒకసారి శపించడానికి వెళ్ళొద్దు. అయితే రెండవసారి బాలాకు రాజు ఇంకెక్కువ మందిని పంపినాడట, గనులని పంపించినాడట, ఇంకెక్కువ ఆశ చూపినాడేమో. ఏమంటాడు? ఆగండి, నేను మళ్ళీ ఒకసారి దేవుణ్ణి అడిగి చెబుతాను, దేవుని చిత్తం తెలుసు తనకు. వద్దన్నాడు దేవుడు. ఇది తన ఆశ కదా, వెళ్ళి శపించాలి, బంగారం తీసుకోవాలని. స్నేహం, లోకంతో స్నేహం మొదలు కాగానే దేవునితో సంబంధం తెగిపోతుంది కదా. లోకంతో స్నేహం, దేవునితో వైరం. యాకోబు పత్రిక 4:17, మేలు చేయనెరిగి నీవు చేయకుంటే పాపమని రాసింది. హృదయాంతరంగాలు ఎరిగిన దేవునికి తెలుసు కదా. మనుషుల ముందు నటన చేస్తే అయిపోతుందా? నాకు తెలియదని నువ్వు అనడానికి లేదు కదా, నటన చేయడానికి లేదు, బొంకడానికి లేదు. నీ హృదయాంతరంగాలు దేవునికి తెలుసు. మేలు చేయనెరిగి చేయకుంటే పాపం అన్నాడు. హెబ్రీ 13:17, నీ పైన అధికారం దేవుడు ఎవరికైతే ఇచ్చినాడు వారికి లోబడి ఉండమని రాసింది. ఆత్మలను కాయవాడు కాపరి. నీ పని దుఃఖంతో చేస్తే నీకు మేలు ఉండదని రాసింది. ఆత్మీయంగా నిన్ను పెంచేవారు, నీ పైన అధికారులకు నువ్వు లోబడి ఉండాలి అని దేవుడు ఆజ్ఞాపించినాడు. నీ కాపరి గురించి, ఆత్మలను కాయవాడు కాపరి. ఇక్కడ సంతోషంగా పని జరిగించుకునేటట్టు నువ్వు సహకరించాలి, లోబడాలి.
అని దేవుడు ఆజ్ఞాపించినాడు కదా. ఎంతసేపు సనుగుతూ గొనుగుతూ ప్రశ్నిస్తూ తిరగబడుతూ ఇక ఎవరు గొప్ప నేనా నువ్వా అని నీ కాపరితో పోట్లాడే కంటే, నచ్చకుంటే మనసు కలవకుంటే మౌనంగా వెళ్ళిపోవచ్చు కదా, ఇంకో చోట ఎదగొచ్చు. దేవుని ఆజ్ఞ పాటించు, కాపరికి లోబడు. లూకా సువార్త 6:37. నీవు తీర్పు తీర్చకుంటే నీకు తీర్పు తీర్చబడదు అని రాసింది. కొలస్సీ 3:13. ప్రభు నిన్ను క్షమించినట్టు నువ్వు క్షమించాలట. ప్రభు ఎట్లా క్షమిస్తాడు? 10 ఏళ్ళు అయినాక మళ్ళీ దెప్పుతాడా? నువ్వు ఏం మంచివాడి, ఏం మంచిదని అప్పుడు అట్లా చేసినావు? సౌలుని అన్నాడా నువ్వు అంతమందిని చంపినావు, అంత రక్తం ఒలికించినావు, మళ్ళీ ఎప్పుడన్నా ఎత్తినాడు ఆ మాట? మీ తప్పులు నా వీపు వెనక వైపుకి వేసుకుంటా అన్నాడు. మీ తప్పులు సముద్రం అడుగులో వేస్తా అన్నాడు కదా. క్యాథరిన్ కుల్మెన్ అనే దేవుని సేవకురాలు చాలేళ్ళు వాడబడిన తర్వాత లోకం కొరకు పాపం కొరకు ఆశపడి పెండ్లయి పిల్లలున్న ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుందామా, దేవుని వదిలిపెట్టింది సేవ ఇంకెక్కడ. అయితే కొన్నేళ్లకి ఆమెకు అసహ్యం అనిపించింది తన బ్రతుకు. ఇంత నన్ను ప్రేమించిన దేవుని నొప్పించినా కదా అని దేవుని వైపు తిరిగింది పశ్చాత్తాపడి. దేవుడు క్షమించినాడు, తిరిగి తన సేవలో వాడుకోవడం మొదలుపెట్టినాడు మునుపటి కంటే ఘనంగా. అయితే ఆమె రోజు ఏడ్చేదట. నేను తప్పు చేసినా కదా, దేవుని విడిచినా కదా అని. ఓ రోజు దేవుడు కనబడి చెప్పినాడట, అమ్మ నీ పుస్తకంలో ఆ కాగితాలు చింపేసిన అని చెప్పినాడట. అంటే తిరిగేస్తే కూడా కనబడకుండా ఆమె తప్పులు దేవుడు క్షమించిన విషయం ఏం చెప్పినాడు? నీ పుస్తకంలో ఆ కాగితాలు చింపేసిన, తిరిగేస్తే కూడా కనబడకుండా. దేవుడు అట్లా క్షమిస్తాడు కదా. మరి నువ్వు ప్రభువులాగా క్షమించాలని రాసింది కదా. 136వ కీర్తన 26 వచనాలే ఉన్నాయి. ప్రతి వచనంలో దేవుని కృప నిరంతరముండును అని రాసింది. ప్రతి వచనంలో ముగింపు ఏంటి? దేవుని కృప నిరంతరముండును. దేవుని దయ కదా అది. మొదటి దినవృత్తాంతములు 21:13. దావీదు ఏమంటున్నాడు? దేవుడు దయగలవాడు, నేను దేవుని చేతిలో పడతా అంటున్నాడు కదా. మనిషి చేతిలో పడను, దేవుని చేతిలో పడతా. దేవుడు ఏమన్నాడు? చేసిన తప్పుకి శిక్ష కోరుకో నీవే. 3 సంవత్సరాల కరువు, 3 నెలలు శత్రువుల ముందు ఓడిపోవడం, లేదా 3 రోజులు దేవుడు శిక్ష పెట్టడం. అంటే దావీదు అంటున్నాడు దేవుని చేతిలో పడతా. దేవుడు దయగలవాడు, దేవుడు దయ చూపుతాడు కదా. హల్లెలూయా. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో కనికరము తీర్పును మించి అతిశయపడుతుంది. దయ చూపమంటున్నాడు దేవుడు. నువ్వు మొక్కే దేవుడు దయగల దేవుడు కాబట్టి కనికరం చూపమంటున్నాడు, దయ చూపమంటున్నాడు దేవుడు. ఏ తీరు దయ? నువ్వు పొందిన అటువంటి దయ, దేవుడు నీకు చూపిన అటువంటి దయ. కనికరము తీర్పును మించి అతిశయపడుతుంది. మన అపరాధములన్నీ కూడా మనకు విరోధంగా రాయబడిన చేవ్రాత అంతా సిలువకు కొట్టేసినాడు కదా దేవుడు. ఆ తీరు దయ. మా పూర్వీకుల్లో ఓ తాత తను పొలం పనులు చేసుకొని తన తమ్ములను చదివించినాడు. అబ్రహాం తన పేరు. అయితే తన తమ్ముళ్ళంతా ఒకసారి వచ్చి ఆయనతో పోట్లాడినారు. ఏమని? ఎప్పుడు అంతే అన్నా, నువ్వు ఇట్లనే చేస్తావు, మొన్ననే వాడు నష్టం చేసినాడు కదా, అడి ఎప్పుడేం చేస్తాడో తెలీదు, మళ్ళీ వాడిని ప్రేమిస్తావు, వాడిని నమ్ముతావేంటి అని విసుక్కున్నారట. ఏమన్నారట? జవదప్పిన ప్రేమ నీది అని. అంటే నీ ప్రేమకు హద్దులు ఉండవు, రూల్స్ ఉండవు, తెలివి ఉండదు నీ ప్రేమకి. అంటే ఆయన అన్నాడట, అరే జవదప్పితేనే దాని ప్రేమ అంటారా అని చెప్పి. హల్లెలూయా. ప్రేమకు రూల్స్ లేవని చెప్పినాడు కదా. బైబిల్ చదువుకునే అంతనే తనకు చదువు ఉండింది. తన తమ్ములను చదివిస్తూ మిగిలిపోయినాడు. కానీ అంత చదువుకున్న వాళ్ళందరికంటే ఎక్కువ తెలివి చూపినాడు కదా. దేవుని మనసులో ఉన్నది గ్రహించినాడు కదా. ఈ చోట అదే దేవుడు రాయించినాడు కదా. కనికరము తీర్పును మించి అతిశయపడుతుంది. ఇది వరకు నేల మట్టుకు తగ్గిన ఇంకేం చేయాలని ఆగిపోయేవాడిని. ఇప్పుడు ఏం చేస్తున్నాను?
నేల మట్టుకు తగ్గినాక ప్రభా ఏం చేయాలి ఇప్పుడు అని అడుగుతున్నాడు. చాలా మేలవుతుంది. మీకా 6వ అధ్యాయం 8వ వచనం. మనిషిని దేవుడు ప్రశ్నించి ఏం తీసుకొని రావాలి దేవుని సన్నిధికి? వేలాది కొండల మీద పశువులను బలి అర్పించాలా? వేలాది నదులంతా తైలం తేవాలా? నా జ్యేష్ఠ పుత్రుని దేవునికి అర్పించాలా? అనే మాటలన్నీ అయిపోయినాక మనిషిని సంబోధించి దేవుడు ఏమంటున్నాడు? నీకు తెలియజేయబడింది. నీ నుంచి దేవుడు ఏం కోరినాడు? న్యాయంగా నడుచుకునుట, కనికరము, ప్రేమించుట. ఇంకేమన్నాడు దేవుడు? దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట నడుచుకునుట. ఇంతే కదా దేవుడు నిన్ను అడిగినాడు. ఎట్లుంది? ఏం అలసిపోయినావు? ఇంతే కదా దేవుడు నీ నుంచి కోరింది. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందాం. మరి వింటున్నావు మంచిగా, నాలా వర్షంలో తడిసినావు నువ్వు కూడా. మరి నాలాగా నీవు కూడా నేల మట్టుకు తగ్గినాక దేవుని అడుగు, ఇప్పుడు ఏం చేయాలి ప్రభా? నేను నీ కొరకు, మనిషి కొరకు నేను ఇంకేం చేయాలి? నా సాయం చేయమని అడుగు. మేలైతుంది. అడుగులు ముందుకేయడానికి కదా నేర్పడం. జ్ఞాపకం ఉంచుకో, జరిగించు. హోషేయ 6:6. కనికరం కోరినా నేను బలిని కోరలేదు అన్నాడు దేవుడు. మొదటి రాజులు 19:11-13 వరకు. ఏలియా ప్రవక్త హోరేబు కొండ పైన పోయినప్పుడు, హోరేబు కొండ అంటే సీనాయి కొండ. అది దేవుడు అగ్ని జ్వాలలలో దిగి వచ్చి ఆ కొండ పైన నిలిచి మాట్లాడినాడు కదా, 10 ఆజ్ఞలు ఇచ్చినాడు కదా. ఆ కొండకు ఇంకొక పేరు హోరేబు కొండ. ఆ కొండ పైన ఏలియా ప్రవక్త ఉన్నప్పుడు సుడిగాలి అట, రాళ్ళు కొండలు బద్దలవుతున్నాయట. ఆ సుడిగాలిలో దేవుడు రాలేదు. ఆ తర్వాత అగ్ని జ్వాలలట, ఆ అగ్ని జ్వాలలో దేవుడు రాలేదు. భూమి కంపించిందట, భూకంపమట. ఆ భూకంపంలో దేవుడు రాలేదు. ఆ తర్వాత మెల్లనైనా దేవుని స్వరం వినబడితే ఏలియా ప్రవక్త గొంగలితో ముఖంగా పెట్టుకొని గుహ వాకిటికి వచ్చి, ప్రభుని దాసుడని ఆలకిస్తున్నాను, ఆజ్ఞ ఇవ్వమని అడిగినాడు, మాట్లాడమని అడిగినాడు. మెల్లనైనా దేవుని స్వరం వినిపించినప్పుడు తను గుర్తుపట్టినాడు. ఏలియా ప్రవక్త గుర్తుపట్టినాడు. ఎట్లాగా? తనకు అలవాటు ఉంది. మెల్లనైనా దేవుని స్వరం వినడం అలవాటు ఉంది. అందుకే గుర్తుపట్టినాడు. స్తోత్రం ప్రభా. మొదటి రాజులు 19:7-8 వచనాలు. ఎట్లా అలవాటైంది? మెల్లనైనా దేవుని స్వరం వినడం ఎట్లా అలవాటైంది? మొదటి రాజులు 19:7-8 వచనాలలో చదువుతాను. దేవదూత తనను తట్టి లేపి 2 సార్లు తనకు భోజనం పెట్టిన తర్వాత, నీ శక్తికి మించిన ప్రయాణం ఉన్నదని చెప్పినప్పుడు 40 పగళ్ళు 40 రాత్రులు ప్రయాణం చేసినాడు. పరిగెత్తి ఉంటాడు, ఇక ఆగలేదు. 40 పగలు 40 రాత్రులు ప్రయాణం చేసినాడు. ఒకటి ఆశ, దేవుని నుంచి వినాలని. తన భోజనం కంటే, పానం కంటే, విశ్రాంతి కంటే, నిద్ర కంటే, ప్రాణం కంటే కూడా ఆశ ఒకటే. వీటన్నిటికంటే ఎక్కువ ఆశ దేవుని వాక్కు పొందుకోవాలని, దేవుని నుంచి వినాలని, దేవుని మెల్లనైన స్వరం వినాలని తన తపన చూడు. ఇంత విలువ ఇచ్చినాడు దేవుని వాక్కు విషయం. అందుకే దేవుడు మళ్ళీ తనతో మాట్లాడినాడు. మొదటి రాజులు 19:15-16 వచనాలలో దేవుడు మాట్లాడినప్పుడు ఏమన్నాడు? నువ్వు వచ్చిన దారిలో వెళ్ళు. ఇది దేవుని ఆజ్ఞ. వచ్చిన దారిలో వెళ్ళు అంటే ఏమన్నమాట? ఏ పరిస్థితులు తప్పించుకుందామని పారిపోయి వచ్చినాడు. దేవుడు ఏమంటున్నాడు? ఆ పరిస్థితులలోనికే వెళ్ళు. ఇంతవరకు చాలు ప్రభా, నన్ను తీసుకో అని అడిగినాడు కదా. అటువంటి పరిస్థితులు. తన ఆత్రం ఉదయం నుంచి కర్మేలు కొండ మీద దేశమంతటిని పిలువనంపి సవాలు చేసి దేవుని కొరకు ఒక్కడే నిలిచి ఆకాశం నుంచి అగ్ని దిగడానికి ప్రార్థించి దేశమంతా సాష్టంగా పడి, యెహోవాయే దేవుడని ఒప్పుకున్నాక అయిపోయిందా? ఈ మధ్యలో ఆయన భోజనం పానం చేసినట్టు ఏం రాసలేదు.
విశ్రాంతి తీసుకున్నట్టు రాసలేదు. దాదాపు 900 ఇతర దేవతల ప్రవక్తలను తనే నరికినాడు. ఎందుకు? మిగిలితే దేశాన్ని చెడగొడతారేమో, ఎవరికైనా అప్పచెబితే ఈ పని సరిగా చెయ్యరేమో, మళ్ళీ దేశం చెడిపోతుందేమో అని తన ఆత్రం చూడు, దేవుని కొరకు తన రోషం చూడు. 900 మంది దాదాపు మనుషులని, ఆ ప్రవక్తలు, అన్ని దేవతల ప్రవక్తలని తనే నరికినాడు. ఆ తర్వాత ఓ చెయ్యి అంత మేఘం సముద్రం నుంచి రావడం తన సేవకుడు చూసి చెప్పినాక అహాబుకు చెబుతున్నాడు, పెద్ద వర్షం పడుతుంది కాబట్టి వెళ్ళు, భోజనం పానం చేసి ఇంటికి వెళ్ళమని చెబుతున్నాడు. అప్పటికి 6, 7 అయిపోయి ఉంటుంది రాత్రి. ఆ సమయం తన భోజనం పానం సంగతి ఏంటి? ఆ తర్వాత కుంభవర్షం, 3.5 సంవత్సరాల కరువు తీర్చే వర్షం దేవుడు పంపినప్పుడు అహాబు రథం ముందని పరిగెత్తినాడట. ఇదంతా జరిగించింది దేవుడే అని తనకు గుర్తు చేయడానికి దేవుడు పరిగెత్తమన్నాడేమో తనను. దినమంతా ఇంత అలసిపోయి రథం ముందు పరిగెడుతున్నాడు. అంత వర్షంలో, అంత గాలి దుమారంలో రథం ముందు పరిగెత్తినాడు కదా. ఇది ఆ మనిషి బ్రతుకు, ఇది తన వ్యక్తిత్వం, ఇది తన బలం. ఆ మనిషి యెజబెలు చంపుతానంటే భయపడ్డాడు కదా, అలసిపోయి ఉన్నాడు, సైతాను భయపెట్టినాడేమో కదా. ఇంతవరకు చాలు ప్రభా తీసుకుంటాడు. అడవిలో పోయి ఒక చెట్టు కింద పడుకున్నాడు. ఆ చెట్టు పేరు కూడా బైబిల్లో రాసుంది. ఎందుకు ఆ చెట్టు పేరు రాయబడ్డది? ఆ చెట్టు దగ్గరికి పాము రాదట. ఇక పాము కూడా భయపడుతున్నాడేమో యెజబెలుకు భయపడ్డాక. ఆ స్థితి నుంచి దేవుని నుంచి విన్నాక దేవుడు ఏమంటున్నాడు? వచ్చిన దారిలో వెళ్ళు. అదే యెజబెలు దగ్గరికి అన్నమాట కదా. అదే మరణాపాయంలోనికి, తన ప్రాణాన్ని విసికించిన అదే పరిస్థితులలోనికి వచ్చిన దారిలో వెళ్ళు. దేవుని వాక్కు పొందినాడు కాబట్టి వచ్చిన దారిలో వెళ్ళి రాజులను అభిషేకించినాడు. యెజబెలు కుక్కలు తింటాయని చెప్పినాడు. అహాబు రక్తం కుక్కలు నాకుతాయని చెప్పినాడు. అదే పరిస్థితిలో వెళ్ళిన తన జీవితానికి ఒక గురి ఇచ్చినాడు దేవుడు. గాడ్ హస్ గివెన్ హిమ్ ఎ డైరెక్షన్. ఒక అర్థం కల్పించినాడు దేవుడు. ఇక దేవుని చిత్తం జరిగించడానికి శక్తి ఇచ్చినాడు దేవుడు. ఆ పాత పరిస్థితులకు ఆయన భయపడడం లేదు. ఆ పాత పరిస్థితులు ఆయనను తరమడం లేదు. నిలిచి గెలుస్తున్నాడు. ఇంకా ఎంత తేడా వచ్చింది! దేవుని మెల్లనైన స్వరం వింటే ఆ బ్రతుకులో ఎంత మార్పు వచ్చింది. జయశాలిగా తిరిగి మారినాడు కదా. నిర్గమాకాండం 14వ అధ్యాయం 15, 16 వచనాలు. ఎదుట సముద్రం ఉంది, వెనకాల ఫరో సైన్యం ఉంది. దగ్గర వచ్చేస్తూ ఉన్నారు. ఇక చంపుతారు మానవ రీతిగా. దారి లేదు, దిక్కు లేదు. ఇజ్రాయేలీలు అంతా సనుగుతున్నారు. నీవు ఆలోచించు, 30 లక్షల మంది దాదాపు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, ముసలి వాళ్ళంతా కలిపితే దాసత్వం నుంచి, ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన వాళ్ళు దాదాపు 30 లక్షల మంది అని అంచనా. ఆ 30 లక్షల మంది కోతి చెంపుకొని ఏడుస్తున్నారు. మోషే దిక్కు చూసి ఏడుస్తున్నారు. మోషేనే తిడుతున్నారు, మోషేనే తప్పుపడుతున్నారు. ఎంత శబ్దం కదా! మనస్సులో శాంతి ఉండే వీలు లేదు. దేవుని మెల్లనైన స్వరం ఆ పరిస్థితిలో విన్నాడు మోషే. నీకు అలవాటు ఉంటే దేవుని మెల్లనైన స్వరం వినడం, ఏ పరిస్థితిలోనైనా వింటావు. ఏ తుఫాన్లోనైనా, ఎటువంటి ప్రాణాపాయాల్లో అయినా నువ్వు వింటావు, గుర్తుపడతావు దేవుని మెల్లనైన స్వరం. దేవుడు ఏమంటున్నాడు? సాగిపోమ్మంటున్నాడు. నీ కర్ర చాపు సముద్రం వైపు దారి చేయి. ఆరిన నేలను ఇజ్రాయేలును నడవడానికి దారి చేయి నీ కర్ర చాపి. దేవుని వాక్కు విన్నాడు కాబట్టి కర్ర చాపితే సముద్రం పాయలైంది. ఆ సముద్రంలో దారి సృజించినాడు దేవుడు. సముద్రం లోతుంటుంది, నడవాలి కదా వీరు. అంతా సృజించినాడు దేవుడు దారి వారి కొరకు. ఆ లోతు లేకుండా దారి ఏర్పడింది. దేవుని సృష్టి కదా, అంత మట్టి కావాలి కదా. ఎప్పుడు జరిగింది?
మోషే దేవుని నుంచి విన్న తర్వాత 30 లక్షల మంది బొబ్బలు పెట్టి అరుస్తూ ఏడుస్తూ నిందిస్తూ ఉన్న వేళ ఇంకోవైపు ఫరో సైన్యం అంతా ఆర్భాటంగా చంపడానికి ఉబిలూరుతూ ఇంకా ఆరాటం చంపాలని వస్తుంటే, రౌద్రంగా వస్తుంటే ఆ స్థితిలో దేవుని మెల్లనైన స్వరం మోషే విన్నాడు. ఆ తర్వాతే కార్యం జరిగింది. ఏం చేయాలో తనకు తెలిసింది అప్పుడే. అందుకే నువ్వు అలవాటు చేసుకో, దేవుని మెల్లనైన స్వరం వినడం అలవాటు చేసుకో. ఇలా చెప్పుకున్న ఏలియా ప్రవక్త 40 పగలు 40 రాత్రులు హోరేబు కొండ వైపు పరిగెత్తినాడని. ఏ దారి అది? ఇజ్రాయేలును దేవుడు నడిపించిన దారి. 40 సంవత్సరాల అరణ్య యాత్ర వారు చేసిన దారి అది. 40 సంవత్సరాల దారి, 40 రోజుల్లో ఆయన వెళ్ళిపోయినాడు కదా. పరిగెత్తి ఉంటాడు. దేవుడు సిద్ధపరిచినాడు ఆ మనిషిని. నీ జాతిని నేను నట్టేట్లో ముంచలేదు, నా వాగ్దానాలు వారి ఎడల జరిగించినాను, కాపాడినాను, పోషించినాను, కానాను చేర్చినాను, నిన్ను విడిచిపెట్టనని తను గుర్తు చేసినాడు దేవుడు. తన జాతి నడిచిన ఆ దారి తనను నడిపించి నమ్మదగిన వాడను, నా విశ్వాస్యత గొప్పది అని గుర్తు చేసినాడు కదా దేవుడు. నమ్మొచ్చు, నన్ను నమ్మి బ్రతకొచ్చు, నన్ను ఆధారం చేసుకొని బ్రతికితే మనుషుల చేతికి అప్పగించను, సిగ్గుపరచనని చెప్పి గుర్తు చేసినాడు కదా దేవుడు. తనకు సిద్ధపరిచినాడు కదా దేవుడు. తనను మెల్లనైన స్వరం వినడానికి సిద్ధపరిచినాడు. మరి నీవు సిద్ధపడాలి. దేవుని వాక్యం ధ్యానిస్తూ, దేవునితో ఏకాంతంగా గడుపుతూ, నీ జీవితంలో దేవుడు జరిగించిన విషయాలు తలంచుకుంటూ, దేవుని మంచితనం, దేవుని గొప్పతనం గురించి ధ్యానిస్తూ సిద్ధపడాలి. దేవుని మెల్లనైన స్వరం వినడానికి సిద్ధపాటు అవసరం. మరి సిద్ధపడు, దేవుని మెల్లనైన స్వరం వింటూ సాగు. కాశ్మీర్ నుంచి దేవుని సేవకుడు మా దగ్గర వచ్చినాడు ఒకసారి. పాస్టర్ ఏఎన్ మాథ్యూస్ గారని, చాలా వృద్ధుడు దేవుని సేవకుడు. తన దగ్గరికి కాశ్మీర్ నుంచి వారు వస్తే మా చర్చికి ఆయన పంపినారు, మేము పరిచయం కాబట్టి. అయితే కాశ్మీర్ నుంచి వచ్చిన ముస్లిమ్స్ నుంచి మారిన దేవుని సేవకుడు చెబుతున్నాడు, తన కుటుంబంలో తను ఒక్కడే దేవుని నమ్మినాడట. నమ్మితే తన తండ్రి కూడా పెద్ద కత్తి తీసుకుని ఇంకా చాలామంది, కొన్ని వందల మంది తనను తరుముతున్నారట చంపుదామని. వారి గ్రంథంలో ఉందట 1000 ముక్కలు చేయాలని. మరి మతం వదిలిపెడితే ఇక్కడ తరుముతున్నారు చంపడానికి. పరిగెత్తి తను ఒక ఫోటో స్టూడియోలో వెళ్ళినాడట. ఇంకేం ఒక దగ్గర దొరికినాడు కదా. చుట్టుముట్టేసినారు వారంతా. ప్రభా ఏం చేయాలని ప్రార్థిస్తే దేవుడు ఏమన్నాడట, బయలుదేరి వెళ్ళు, దూర పట్టణానికి వెళ్ళమని చెప్పినాడట దేవుడు. దూర పట్టణం అంటే మంచిగా అనిపిస్తుంది, కానీ ఎక్కడి నుంచి వెళ్ళాలి? వారంతా గుంపులంతా కత్తులు పట్టుకొని నిలుచున్నారు, చుట్టుముట్టినారు కదా. వారి మధ్యలో నుంచి వెళ్ళాలి. తనకు నిర్ధారణ ఉంది, పలికింది దేవుడని. ఆ ఫోటో స్టూడియోలో నుంచి బయటకు వచ్చినాడట. వస్తే గుంపులు ఉన్నారు కత్తులు పట్టుకొని, కానీ కదలలేకుండా ఉన్నారట. శిలబోలే అంటారు కదా, కన్నురెప్ప కూడా పాల్చడానికి వీలు లేకుండా చెక్కిన ప్రతిమలు ఉంటాయి కదా, అట్లాగా ఉన్నారట. కనురెప్ప కదిలించలేరు, కత్తేం కదిలిస్తారు. వారి చేత కాకుండా చేసినాడు దేవుడు. మామూలుగా ఒక దేశం ప్రెసిడెంట్ ఇంకో దేశానికి వెళ్ళినప్పుడు గార్డ్ ఆఫ్ ఆనర్ అంటారు. సైనికులు అటు ఇటు నిలిచి సెల్యూట్ పెడితే మధ్యలో నడిచిపోతాడు, అటు ఇటు చూసుకుంటూ పోతాడు. ఎట్లుంది? గార్డ్ ఆఫ్ ఆనర్ లాగా అందరు కత్తులు చాపితే వాళ్ళ మధ్యలో నుంచి ఆయన నడిచి వెళ్ళిపోయినాడు. బస్ ఎక్కి వేరే పట్టణం వెళ్ళిపోయినాడు, ఒక 60 కిలోమీటర్ల దూరం అట. దక్కించినాడు దేవుడు ప్రాణం. ఎట్లాగా? దేవుని మెల్లనైన స్వరం విన్నాడు, గుర్తుపట్టినాడు. అంతమంది చంపడానికి తరుముతున్న వేళ ఎట్లాగుంటుంది? హార్ట్ రేట్ ఎక్కువ అయిపోయి ఉంటుంది కదా, మోటార్ సైకిల్ శబ్దం వచ్చి ఉంటుంది, గుండె ఆయాసం, దాహం. మానవ రీతిగా అయితే తల పని చేయకూడదు కదా. ఆ స్థితిలో
దేవుని మెల్లనైన స్వరం వినగలిగినాడు. హల్లెలూయా. ఎప్పుడైనా వినొచ్చు. నీవు సిద్ధపడితే ఆయన మెల్లనైన స్వరం వినగలుగుతావు. ఎప్పుడైనా ఎక్కడైనా బ్రతుకుతావు, గెలుస్తావు దేవుని నామాన్ని బట్టి. యెషయా 55:6 దేవుడు సమీపంగా ఉన్నప్పుడు ఆయనను వెతకండి అని రాసింది. ఇందా చెప్పినాను, మా చర్చ్లో అవును ఇదివరకు కూడా చాలాసార్లు కనబడ్డాడు దేవుడు కొద్దిమందికి. అది 4 వారాల క్రితం ఒక్కసారి చాలా ఎక్కువ మందికి అట్లా కనబడ్డాం. మా మధ్యలో అది మొదటిసారి. సరే, అక్కడ ఉద్యమంలో నుంచి నేను బీదర్ పోతే దేవుని మా కృపను బట్టి దేవుడు అక్కడ రగిలించినాడు కదా. ఉద్యమం ఆరంభమైంది. ఎప్పుడూ మేము వినని విషయాలు చెబుతున్నారు కదా. ఆకాశం నుంచి సైన్యం దిగి వస్తున్నారట, దేవదూతల సైన్యం కత్తులు బట్టి వచ్చి చర్చ్ చుట్టూ నిలుస్తున్నారట. చాలా విరోధం ఆ చోట. ఆ సేవకు చాలా అడ్డుంది. చాలా మంత్రికలు చేస్తూ ఉంటారు. దేవదూతల సైన్యాన్ని దేవుడు పంపించినాడట. ఎంత మంచిగా అనిపిస్తుంది. ఎంత మా గుండె బరువు దించినాడు దేవుడు. ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఆయనను వెతకండి అని దేవుడు రాయించినాడు. అటువంటి సమయంలో ఉన్నాం కదా, వెతుకుదాం పూర్ణ హృదయంతో దేవుని. 1 కొరింథీ 9:25-27 వరకు ఈ చోట ఉపవాసాల గురించి రాసింది. ఇతరులకు ప్రకటించి నేను భ్రష్టుని కాకుండా తరచుగా ఉపవాసాలు జాగరణలతో నా దేహాన్ని నలగగొట్టి వశపరుచుకుంటున్నాను అంటున్నాడు. భూలోకాన్ని తలక్రిందులు చేసిన వానికి ఇది అవసరమైతే నాకు నీకు అవసరం. నీ దేహాన్ని నలగగొట్టి వశపరుచుకుని అదుపులో ఉంచుకోవడం అవసరం. అందుకే ఉపవాసాల గురించి ఆలోచించు. అప్పుడప్పుడు సమయం ఆ రీతిగా ఉపవాసాలతో దేవుని సమీపించడానికి. హెబ్రీ 11:13 బైబిల్లో దేవుని మెప్పించిన భక్తుల గురించి ఏమని రాసింది? దేవుని నమ్మినారు, వారికి నీతిగా ఎంచబడింది. సరే, ఇంకెన్నెన్నో ప్రత్యేకతలు. 100 సంవత్సరాలకి ఒక కుమారుడు పుడితే బలర్పించమంటే కత్తి తిన్నాడు కదా అబ్రహాం. ఎన్నెన్నో ప్రత్యేకతలు, వారి చరిత్రకు, వారి మంచి జీవితానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క సాక్ష్యం. అయితే అందరి గురించి ఒక మాట రాయబడింది ఈ చోట. ఏమని? వారట ఈ భూమి మీద పరదేశులము యాత్రికులమని గుర్తుపెట్టుకొని బ్రతికినారట. ఇక్కడ వచ్చిన సరే, ఎక్కడో తలదాచుకుంటాం, ఎక్కడో లాడ్జ్లో. పని అయిపోగాని ఎంత ఆత్రం ఉంటుంది ఇక తిరిగి వెళ్ళాలని. ఎందుకు? మా ఇల్లు కాదు కదా, ఈ ఇల్లు చేరే తపన ఉంటుంది. ఆంధ్ర తెలంగాణ అయినందుకు కాదు, నాకు ఆ పిచ్చి ఎప్పుడూ లేదు. నేను మొదటి నుంచి సమైక్య ఆంధ్ర కొరకు ప్రార్థించినను, సంఘం అంతటి చేత అట్లాగే ప్రార్థన చేయించినను. పరదేశులము యాత్రికులము గుర్తుపెట్టుకొని బ్రతకాలి. బంధకాలు అవుతాయి కదా మనకి. ఒక్కొక్కడు చావడట, ఇక చాలా బాగలేడని అందరు లీవ్ పెట్టుకొని వస్తారు. తెగనీయడు, మురిపడనీయడు, కొనుపిరితో ఉంటాడు, బ్రతకడు, చావడు. అప్పుడు ఏం చేస్తారు? వాడికి ఎవరి మీద ఎక్కువ ప్రేమనో వాడిని పిలిపిస్తారు. ప్రాణం అంతా వాడి మీద ఉంది అంటారు కదా, వాడిని పిలిపిస్తే ఆయన చూసి గుట్టుకుమంటాడు. బంధకమైంది కదా, వాడిని కట్టేసి పెట్టింది కదా, సావకుండా కనీసం. అయ్యో, పరదేశులము యాత్రికులము గుర్తుపెట్టుకొని బ్రతుకుదాం. నీ విలువలు ఏంటి? దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు? లేదా పిల్లలు, వారు ఒప్పుకోరు కానీ మనసు నిండా పిల్లలే. ఈ చిల్లర దేవుళ్ళని పెట్టుకున్నారు. ఒక్కరం వచ్చినా ఒక్కరం వెళ్ళేది ఉంది, ఒక్కరమే. మోషే అంటే ఎంత ప్రేమ ఉన్నా దేవుడు ఏమన్నాడు? కొండ ఎక్కువ చచ్చిపోతామంటే. పాలెమంతా మొత్తం ఇజ్రాయేలీయులు పాలెం వెలుపడికి వచ్చి ఉంటారు, ఆగాలి అక్కడే అంతమటికి. ఆ ఇజ్రాయేలీయుల పెద్దలు, ఆ 70 మంది పెద్దలు ఇంకొంచెం దూరం వెళ్ళి ఉంటారు సాగనంపడానికి, ఆగాలి వారు కూడా. యెహోషువ కొండ దిగువ వరకు వెళ్ళుంటాడు, కొండ ఎక్కాలి మోషే ఒక్కడే. ఎప్పుడైనా ఒకరమే కదా దేవునితో నడకమన్నది. కట్టగట్టుకొని పుట్టినట్టు, కట్టగట్టుకొని వెళ్తామన్నట్టు
ఈ బంధకాలు కానివ్వకండి, హృదయంలో విగ్రహాలు రానివ్వకండి. నీ గురించి నువ్వు లెక్క చెప్పుకోవాలి. ఈ రాత్రి చేస్తే వెళ్తావా దేవుని దగ్గర? నీ హృదయంలో విగ్రహాలు ఉండనిస్తే వెళ్తావా దేవుని దగ్గర? ఎవరెవరికో ప్రకటించుంటావు దేవుని గురించి, వాళ్ళు వెళ్తారు. తీసేసుకో హృదయంలో విగ్రహం. ఇంతే కదా అంతే కదా అనుకున్నావేమో, చిన్న విషయం అనుకున్నావేమో. ఉండనిచ్చినావు, పెరిగింది, నేను పడగొడుతుంది ఆ విషయం. ఈ హృదయంలో విగ్రహాలు కూడా అంతే, చిన్న మొదలైపోతాయి కదా. పరదేశులము యాత్రికులమని ఆ తీరు బ్రతుకు వీలు కాదు హృదయంలో విగ్రహాలు రాణిస్తాయి. 1 కొరింథీ 7:31. అంటే ఇప్పుడు ఏమంటావయ్యా, మరి కాషాయ బట్టలు వేసుకోవాలా, కమ్మడలం చేతబట్టి హిమాలయాస్కి వెళ్ళాలా, నువ్వు క్రైస్తవ తీవ్రవాదివి అంటావేమన్నాను. లేదు, సన్యాసం ఏం పుచ్చుకో. కానీ 1 కొరింథీ 7:31 రాయబడిన రీతిగా ఈ లోకాన్ని అనుభవించేవారు అమితముగా అనుభవించగానే రాస్తుంది. అంటే ఈ లోకం కొరకే బ్రతకకుండా, ఈ లోకం చురుకోవడానికే బ్రతకకుండా నమ్మిన దేవునికి, ఆయన కృపావాక్యానికి అప్పచెప్పి వెళ్ళిపోయినాడట. వారికి ఏం చెప్పినాడు? మళ్ళీ ఎప్పుడు నన్ను చూడరని చెప్పినాడు. ఆయన ఏమంటాడు? కన్నా పెంచినాను అంటేమో. అప్పుడు పౌలు అన్నాడు, ప్రసవ వేదనతో నేను కన్నాను అన్నాడు. ఆత్మీయంగా తన సంతానం అంటున్నాడు కదా. బోధకులు ఎక్కువ మంది దొరుకుతారు మీకు, కానీ తండ్రులు దొరకడని చెప్పినాడు కదా. కన్న ప్రేమ కంటే ఇంకెక్కువ ఉంది ఆయనకు ప్రేమ. అయితే నమ్మిన దేవునికి అప్పచెప్పగలిగినాడు. నాకు అనిపిస్తుంది ఈ కాలం తల్లిదండ్రులు, ప్రభా ఏమనుకోకు, కాసేపు నీకు అప్పచెప్తే ట్యూషన్కి లేట్ అవుతుంది, అటు పోవాలి వాళ్ళు. ఈ లోకాన్ని అనుభవించేవారు అమితంగా అనుభవించక దేవుని సేవలో ఉన్నావు, దేవుడు బాధ్యత అప్పచెప్పినాడు అని చెప్పి పనులు నీకు సమాధి కానివ్వకు. ఆత్మీయంగా అవి నిన్ను చంపేస్తాయి కదా. నీకు ఈ పనులన్నిట్లో దేవుడు ముఖ్యం కదా. ఆ పని అప్పచెప్పిన దేవుడు, నువ్వు దేవునితో స్నేహం చేయకుండా, దేవునితో మాట్లాడకుండా, మనస్సారా దేవుని సన్నిధిలో ఆనందించకుండా చేయమన్నాడు దేవుని సేవ. కాబట్టి ఈ విపరీత వాదాల గురించి చెబుతున్నాను. అతివృష్టి అనావృష్టి వద్దు. నువ్వు బాప్తిస్మం తీసుకొని చాలేండ్లయింది, ఏం సాధించినావు? సూటిగా మాట్లాడుకున్నాను. నా బ్రతుకు గురించి చెబుతా. 6 సంవత్సరాల చిన్న వయసు నుంచి సొంతగా దేవుని ప్రేమించిన నాకు 54 సంవత్సరాలు పూర్తయిపోయినాయి. ఒక్కసారి దేవునికి దూరం పోలేదు, ఏ రీతిగా అపవిత్రపడలేదు. నా ఆశ ఆయన చేయి పట్టుకుంది, నా పెట్టుబడి. కలిసి నడుస్తున్నా. దేవుడు నన్ను వదిలించుకోలేదు, నన్ను ఆశయించుకోడు, చిదరించుకోడు కదా. నా ఆశ ఆయన చేయి పట్టుకుంది, కలిసి నడుస్తున్నా. ఎన్నెన్నిసార్లు నా ప్రాణం దేవుని కొరకు అడ్డు పెట్టినాను, లెక్క పెట్టుకోలేదు. చాలా వచ్చినాయి ప్రాణాపాయాలు, లెక్క పెట్టుకునేంత పెద్ద విషయం కాదనుకున్నా. నన్ను ఇంత ప్రేమించే నా దేవుని కొరకు నేను ఎంత చేసినా తక్కువ అనుకున్నా. ఇస్మాయిల్ సంతానం కొరకు ప్రార్థించిన, నువ్వు పలికిన మాట వారికి శాపమైంది ప్రభు, చేరుకోలేకపోతున్నాను. ఈ శాపము తొలగించు. నరకం నిండిపోతుంది కదా, ఎవరు నమ్మడంలే, చంపుతున్నారు కదా, నీ రక్తంలో వారికి పాలుంది కదా అని ప్రార్థిస్తే గంభీరంగా దేవుని స్వరం వినబడింది. ఆ భయం నాకు బ్రతుకంతా పోదు. దేవుడు ఏమన్నాడు? మానవాళి చరిత్రలో ఏ నరపుత్రుడు నన్ను అడగడానికి తెగించని విషయాలు తెగించి నన్ను అడుగుతున్నావు కదా, ధర చెల్లిస్తావా అని అడిగినాడు. సవాలు చేసి దేవుడు అడిగినాడు. చెప్పిన ప్రభా, ఏ ఒక్కరూ నశించొద్దన్నావు కదా, నీ గుండె బాధ పంచుకొని నేను అడిగిన. ఆత్మల రక్షణ కొరకు అడిగిన, నీ ఉన్నత మహిమ వెతుకుతూ అడిగిన. ధర అంటే నీ ఇష్టమని చెప్పిన. నా ప్రాణం, ఆత్మ, శరీరం నీకు అప్పగించుకొని బ్రతుకుతున్నా, ఏ ధర అయినా సిద్ధమని చెప్పిన. ఆ రోజు మొదలైన ఈ శ్రమలు, ప్రాణాపాయాలంటే ఇంకా ఆగినట్టు నాకు తెలీదు. మరి 10 సంవత్సరాల నుంచి టీవీలో, ఇంటర్నెట్లో అంతా ఏమంటున్నారు? మానవాళి చరిత్రలో ఇది ఎప్పుడూ జరగలేదు. ఇస్మాయిల్ సంతానం దేవుని దిక్కు తిరుగుతున్నారు. కోట్ల మంది, ఇరాన్ దేశంలో కూడా వేల మంది ప్రతిరోజు దేవుని దిక్కు తిరుగుతున్నారు. గల్ఫ్ దేశాల్లో, ఈజిప్ట్లో
విటమ ధ్యానం 2 గంటల సమయంలో ఒక ఊరిలో దేవుడు యేసుప్రభు కనబడ్డాడు. 50,000 మందికి ఒకసారి ఊరంతా దేవుని దగ్గర తిరిగినారు. సౌదీ అరేబియాలో కళలో కనబడుతున్నాడు దేవుడు. వారు దేవుని నమ్ముతున్నారు, బహిరంగంగా సాక్ష్యం చెబుతున్నారు. టెర్రరిస్టులు మారుతున్నారు, ఆడవాళ్ళు మారి సాక్ష్యం ఇస్తున్నారు. ఏమంటున్నారు? మానవాళి చరిత్రలో ఇదివరకు ఎప్పుడు జరగలేదు అంటున్నారు. ఇప్పుడు అవును, లోకంలో చాలామంది ప్రార్థించినారు. నేను ప్రార్థించిన దేవుని నుంచి విన్నాను. అప్పటి నుంచి ఈ కార్యాలు జరుగుతున్నాయి 10 సంవత్సరాల క్రితం నుంచి. అంతకుముందు ఎప్పుడు జరగలేదు. తృప్తి నాకుంది, శ్రమ చాలా ఉంది, నిజం. దేవుని దగ్గర శక్తి అడిగి బ్రతుకుతున్నా, దిక్కు తోచదు. అయితే ఏ పరీక్ష ఎంత దూరం వస్తుంది, ఇక ధర అంటే ఎంతవరకు వస్తుంది నేను లెక్క పెట్టుకోలేదు. నా దేశం కొరకు ప్రార్థించిన 20 సంవత్సరాల క్రితం కాళ్ళ రక్తం అంతా ఒలికిపోతా ఉంది. దేహంలో రక్తం ఒలికిపోతుంది. కాలు కులిపోయినప్పుడు మోకాల పైనుంచి పాదం వరకు ఎక్కడ కాలు పెడితే రక్తం అడుగు కట్టింది. అని ఈగలు వాలేవి. బట్టలు మార్చుకునేప్పుడు తోలు అంటుకొని వచ్చేసేది. వేడి నీళ్ళతో కడుగుతూ ఉంటే కులిపోయిన మాంసం ఊడిపోయేది. ఆ స్థితిలో దేవుని స్వరం విన్నాను. తోమా భక్తుని రక్తంతో మన దేశం నేల తడిచిందని చెబుతావు కదా, నీ రక్తం ఒలకనిస్తావా నీ దేశం కొరకని అడిగినాడు దేవుడు. చెప్పిన ప్రభా, నా దేశం కొరకు నా రక్తం ఒలకడానికి నేను ఒప్పుకుంటా. అంతేకాదు నా జీవితం నా దేశం కొరకు నువ్వు ఎరువుగా వాడినా ఒప్పుకుంటా, విత్తనంగా వాడినా ఒప్పుకుంటా. నా దేశాన్ని నీవు దీవించడం నేను చూడకపోయినా ఒప్పుకుంటా. అయితే నా దేశాన్ని దర్శించు, రక్షించు, దీవించమని ప్రార్థించాను. ఇండియన్ బెగర్స్ అనేవాళ్ళ ఆ సమయంలో నా దేశం కొరకైనా నా ప్రార్థన దేవుడు విన్నాడు, నా దేశాన్ని దీవించినాడు. ఇది వరకు భిక్షకులు అనేవాళ్ళు భారతీయులను, ఇప్పుడు ఇండియన్ కింగ్స్ అంటున్నారు, రాజులు అంటున్నారు. అన్ని రంగాల్లో తలగా ఉంచినాడు దేవుడు భారతీయులని. ఎదురు చూస్తున్నా దేవుడు తప్పక దర్శిస్తాడు, రక్షిస్తాడు నా దేశాన్ని. చూడు, నేను చూడకున్నా పర్వాలేదన్నా కానీ నా దేశాన్ని దేవుడు దీవించడం చూపిస్తున్నాడు కదా, నా దేశాన్ని దేవుడు రక్షించడం కూడా చూపిస్తాడేమో దేవుడు. ఆశకు ఎదురు చూస్తున్నా నేను. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి శురకార్యాలు జరిగిస్తారు. దేవుని ఎడల నా ప్రేమ శాశ్వతం, శాశ్వతమైన ప్రేమ. మనుషుల ఎడల నా ప్రేమ కూడా శాశ్వతం, ఎప్పటికీ నిలిచే ప్రేమతో ప్రేమిస్తున్నా. నా ప్రేమకు జ్ఞాపకచిహ్నాలు ఉన్నాయి. చూడు, హైదరాబాద్లో దిక్కుమాలిన ప్రేమకే జ్ఞాపకచిహ్నం చార్మినార్. 400 ఏళ్ళు దాటి చెక్కు చెదరకుండా ఉంది. నీ ప్రేమకు జ్ఞాపకచిహ్నాలు ఏవి? దేవుని ఎడల నీ ప్రేమకు, మనిషి ఎడల నీ ప్రేమకు. నా ప్రేమకు జ్ఞాపకచిహ్నాలు ఉన్నాయి, 2 మీ ముందు ఉంచినాను. రోషం తెచ్చుకో ఇప్పుడైనా. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి శూరకార్యాలు జరిగిస్తారట. మరి ఎందుకు జరగడం లేదు నీ సేవలు, నీ జీవితంలో శూరకార్యాలు ఏవి? మెలకువ తెచ్చుకో, దేవుని నుంచి వింటూ సాగు, గెలుస్తూ బ్రతుకు. అప్పుడు ఉంటాయి జ్ఞాపకచిహ్నాలు, కొన్నైనా నీకు కూడా. ఇర్మియా 29:13 నీ పూర్ణ హృదయంతో నువ్వు వెతికితే నీ దొరుకుతా, పలుకుతా అన్నాడు కదా దేవుడు. ఇప్పటి వరకు దేవునితో నీకున్న అనుభవంలో దేవుని సంధించడం లేదేమో, దేవుని నుంచి వినడం లేదేమో. అక్కడ ఇక్కడ వెళ్ళి తలాప చెప్పి ఒక్క ప్రవచనం అన్నా వేయవా అయ్యా, అమ్మ అన్నం పెట్టవా అని భిక్షం అడిగినట్టు ఎక్కడెక్కడో పోయి ఒక్క ప్రవచనం అన్నా చెప్పవా, ఒక దర్శనం అన్నా చెప్పవా, ఒక వాగ్దానమైనా ఇవ్వవా? 30,000 వాగ్దానాలు బైబిల్లో కదా. అప్పుడు లాటరీ సిస్టమ్ అట, రాసి అంత కలిపితే ఒక్కటి తీసుకొని పాపం ఆ ఒక్కడే సర్దుకొని ఏమంటారు, సంవత్సరం అంతా సర్దుకొని బ్రతకాలట ఒక వాగ్దానంతో. ఎవరు చెప్పినారు నీకు 30,000 వాగ్దానాలన్నీ నీ సొంతం? తీసుకోరాదా, గెలుస్తూ బ్రతకొచ్చు కదా. ఎక్కడన్నా నీళ్ళు తాగుతున్నాడు, మోచేయి నుంచి నీళ్ళు జారితే ఆ నీళ్ళు తాగితే ఎంగిలి కదా. నువ్వు పోయి అడుగుతావా దేవుడు మా గురించి ఏం చెప్పినాడు? వేరే వాళ్ళని అడుగుతావా? నీ తండ్రి అవుతాడు కదా, నాతో మాట్లాడు ప్రభా అని అడగరాదా? పరిశుద్ధాత్మ చేత నడిపించబడే వారి దేవుని కుమారులు, కుమార్తెలు కదా, నీతో మాట్లాడతాడు. నువ్వు అడుగు, సరి చేసుకో, సిద్ధపడు, సమీపించు దేవుణ్ణి. దేవుని నుంచి విని బ్రతకడం ఎంత బాగుంటుంది, సందేహం లేదు కదా. దేవుని నుంచి విని నిర్ధారణ పొంది బ్రతికితే ఎంత దేవునికి మహిమని జీవితాన్ని బట్టి. ఇర్మియా 30వ అధ్యాయం 21వ వచనం నువ్వు మనసులో
తీర్మానం చేసుకుంటే దేవుని సమీపించాలని దేవుడు ఏమంటున్నాడు? ఎవరైనా ఉన్నారా ఆ రీతిగా మనసులో తీర్మానం చేసుకునేవారు నన్ను సమీపించడానికని? దేవుడు అడిగితే దహించు అగ్ని అయిన వాడు స్వరం ఎత్తి సవాలు చేసి అడిగినాడు అనుకో, ఎవరైనా ఉన్నారా నన్ను సమీపించడానికి? మనసులో తీర్మానం చేసుకునే వాళ్ళంటే భయం అవుతుంది కదా. ఆ తర్వాత దేవుడు ఏమంటున్నాడు? నేను వాడిని చేరదీస్తా నా సమీపానికి. ఆశ నీ సొంతం, తీర్మానం నీది. దేవుడు ఏమంటున్నాడు? నీకు సహాయం చేస్తాను, నేను చేరదీస్తాను నా సమీపానికి. హల్లెలూయా. నీకు ఆశ ఉన్న దానికంటే ఆయనకి ఇష్టం ఎక్కువ నిన్ను ఎదుగు హత్తుకోవాలని. ఎట్లా తేడా అయింది? మెలకువ తెచ్చుకోవడంతో కదా, దేవుని కొరకు ఆశ పెరగడంతో, మనవంతు ప్రయత్నం చేయడంతో కదా. ఇంకా దేవుడే చేరదీస్తాడట ఆయన సమీపానికి. 139వ కీర్తన 22 నుంచి 24 వరకు ఈ చోట, ప్రభా నన్ను పరిశోధించు, పరీక్షించు, నీకు ఆయాసకరమైంది ఏమన్నా నాలో ఉంటే తీసి. దేవుడు ముఖ్యం కదా మనకు. ఏమన్నా ఇచ్చి దేవుని పొందుకుందాం, ఏ ధరన్నా చెల్లించి దేవుని పొందుకుందాం, దేవుని కలిగే ఉందాం. ఈ పట్టుదల వస్తే మంచిది కదా. ఎనీ కాస్ట్ వదిలిపెడదాం. దేవునికి అడ్డు వచ్చేది ఏదైనా. పరిశోధించు, పరిశీలించు అనే మాటలు ఇంకేముంది? నీ మెప్పు కోరినా ప్రభా, నీ దృష్టికి నేను ఎట్లా కనబడుతున్నాను నా చెప్పు. వెరీ గుడ్ అని మెచ్చుకుంటూ అయిపోయిందా నీకు నీవే? దేవుడు మెచ్చాలి కదా. గతంలోనట రోమన్ క్యాథలిక్ చర్చ్లో పోపులు సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళట, వీళ్ళు పరలోకం పోవచ్చు అని. ఇంకెవడో మెచ్చితే నీకు నచ్చుతుందేమో కానీ చెల్లుతుందా? మంది నచ్చితే దేవుడు మెచ్చాలి. అడుగు దేవుణ్ణి, నీ దృష్టికి నేను ఎట్లా కనబడుతున్నా ప్రభా. ఫిబ్రవరి 12, 28, 29 దేవునికి అంగీకారంగా, దేవుని భయముతో దేవుని మొక్కుదాం. ఎందుకంటే మన దేవుడు దహించు అగ్ని అయిన వాడు. తోచినట్టు మొక్కడం కాదు, ఆచారంగా మొక్కడం కాదు, దేవునికి అంగీకారంగా మొక్కుదాం, దేవుని భయంతో మొక్కుదాం. దేవుడు దహించు అగ్ని అయిన వాడు కాబట్టి. మార్కు సువార్త 15 నుంచి 18. చర్చి మొదలుపెట్టిన కొత్తలో కొన్నేళ్ళు టెంట్ వేసి మొక్కినాం. సిటీ అంతా కుంభవర్షం పడింది కానీ మీ టెంట్ మీద వర్షం పడలేదు. మీ దేవుడు ఉన్నాడని చెప్పి ఒక మినిస్టర్ తన గన్మెన్ని పంపించినాడు. ఆ గన్మెన్ వచ్చి నా కాళ్ళ మీద పడ్డాడు అంతప్పుడు. ఆయనకైనా చెప్పులు తుడిచి కరిచెప్తుని జోబులో పెట్టుకున్నాడు. చెప్పినాను మంచి దేవునికి అంటుకట్టినాను. ఆయన మినిస్టర్ కలుస్తాడంట అంటే ఏం ప్రత్యేకంగా టైం కాదు, ఆరాధనకి రమ్మని చెప్పినాడు. అయితే అట్లాగే చూసినాం, కొన్ని ఏళ్ళు మొక్కినాము. అయితే ఇట్లా కాగితాలు తడడం అయితే చూడలేదు. మరి ఈరోజు దేవుడు సెలవు ఇచ్చినాడు, ఒప్పుకుంటా. దేవుని కొరకు ఏదైనా కదా, అయినా చెప్పుకున్నాం, ఏదైనా చెల్లించి దేవుని పొందుకుందాం, దేవుని కలిగి ఉందాం. ఇక్కడ రమ్మన్నది దేవుడు కాబట్టి వచ్చి నిలిచిన. వర్షమో వడగండ్లో పిడుగులో దేవుడు చెప్పింది చేసి పోతా. బ్రతుకుదాం దేవుని కొరకు ఆ రీతిగా. మార్కు సువార్త 16, 15 నుంచి 18 వరకు. చాలామంది ఏమనుకుంటారు, కృపావరాలంటే దేవుని సేవకులకే దేవుడు ఇస్తాడు. ఈ చోట ఏమని రాస్తుంది? మార్కు సువార్త 16, 15 నుంచి 18 వరకు. సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని రాయబడిన తర్వాత నమ్మిన వారిలోన ఈ సూచక క్రియలు కనబడతాయి. ఏమట? నా నామములో వారి దయ్యాలు ఎలగొడతారు, వారి చేతుల ఉంచితే స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు చేస్తారు, వారు విషకరమైనవి తాగితే వారికి ఏం నష్టం కాదు. ఎవరు వారు? విశ్వాసులట. తప్పుడు బోధ విన్నా నేను చిన్నప్పటి నుంచి. ఇవన్నీ దేవుని సేవకులే చేస్తారు అని ప్రకటించినారు, బోధించినారు చర్చెస్లో. బైబిల్లో ఏం రాస్తుంది? ప్రతి విశ్వాసి ఇట్లా బ్రతకాలట. ప్రతి విశ్వాసి రీతి దేవుని కొరకు రగులుతూ, దేవుని సేవకులు అని రాసలేదు, విశ్వాసి, ప్రతి విశ్వాసి. వేరే వాళ్ళ దయ్యాలు ఎలగొట్టాలట అని దేవుడు నీకు ఇచ్చిన స్థితి. ఒక రాజకుమారుడు చింపిరిపట్లు వేసుకొని రోడ్ల మీద అడుక్కుని తింటే ఏమంటారు? ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నీకేం అవసరం అంటారు కదా. ఎందుకు ఇది కోరుకున్నావు? తగ్గట్టు బ్రతకొచ్చు కదా. రాకుమారుడు రాజ్యం తనది, దేశం సంపద తనది.
అట్లా చెబుతున్నా, దేవుడిచ్చిన స్థితి ఇది అయితే నీవు సాక్షిగా రగిలేది దేవుని చిత్తమైతే, ఆ స్థితి దేవుడు నీకు ఇచ్చినట్లయితే అంతకంటే తక్కువ ఎందుకు బ్రతుకుతున్నావు?